అపర్ణ గుడిలో అన్నదానం జరిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే అపర్ణని చూసి కావ్యతో ఎలా అంటూ ఉంటాడు, ఆవిడ్ని చూసావా, ఆవిడ్ని చూస్తుంటే నా చిన్నతనంలో మా అమ్మ నుండి నేను దూరం అయ్యాను అన్నారు కదా, మా అమ్మే నాకు గుర్తుకు వస్తుందని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో కావ్య అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మీ అమ్మ గుర్తుకు రావడం కాదు, ఆమె మీ అమ్మే అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఎలా అంటూ ఉంటుంది, అతని కొడుకు పుట్టినరోజు అంట ఈరోజు. అతని కొడుకు పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం అన్నదానం జరిపిస్తుందంట. అందుకే ఈరోజు కూడా అన్నదానం జరిపిస్తుంది, కానీ వాళ్ళ కొడుకు రాలేదని ఆవిడ చాలా బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రాజు అయితే అవునా, ఆవిడ్ని చూస్తుంటే నాకు కూడా చాలా బాధేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కావ్య ఎలా అంటూ ఉంటుంది, ఒక పని చేద్దామా, ఆవిడ కొడుకు ప్లేస్లో మీరు వెళ్ళి ఒకసారి ఆవిడ చేత మనం కేక్ కట్ చేయిద్దామా, అలా అయితే ఆవిడ ఎంత సంతోషిస్తుందో అని చెప్పి కావ్య అంటుంది. దాంతో రాజు అయితే అవునా, అయితే సరే, నాకు కూడా ఆవిడని చూస్తుంటే నాకు మా అమ్మాయి గుర్తుకు వస్తుంది, ఇప్పుడే వెళ్ళి ఆవిడ బాధను తీర్చుదామని చెప్పి అంటాడు. అది విని కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇక రాజు అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ పిలుస్తాడు. అది వినగానే అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడు అని చెప్పి తనైతే చాలా సంబరపడుతుంది. ఇక అపర్ణతో దగ్గరుండి రాజు చేపట్టుకొని కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. అది చూసి అపర్ణ కావ్య అయితే చాలా సంతోషిస్తారు. ఇక అక్కడ ఉన్న రాజు అయితే కేక్ కట్ చేస్తూ ఆవిడకి సంతోషాన్ని పంచాలని అనుకుంటాడు. ఇంతలో అటుగా యామిని వస్తూ ఉంటుంది. రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో అని చెప్పి తనైతే రాజుని వెతుక్కుంటూ అదే గుడికి వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.